చింత చిగురు ఈ సీజన్లో మనకు వస్తుంది కదా. సో ఈ చింత చిగురుతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా. మనము ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో డెఫినెట్గా తీసుకోవాలన్నమాట, అప్పుడే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ చింత చిగురుతో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే ధనియాలు, మినప్పప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను. ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి చింత చిగురులో, ఎందుకంటే జలుబు చేయకుండా ఉంటుంది అనమాట. ఈ సీజన్లో జలుబులు చేస్తుంటాయి కదా ఎక్కువ. సో ప్యాన్లో ఇంగువ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ లోపల అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చింత చిగురును కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ పోపు దినుసులు అయితే చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం బరకగా చింత చిగురు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చి ఎర్రగడ్డనైతే ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా పోపు